హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక చిన్న దేవుడి విషయం అండి, దేవుడి గురించి మొత్తం వీడియో అంతా వినండి. విన్నాక మీరు సమాధానం చెప్పాలండి. విషయం ఏమిటి అనగా, పొద్దున్నే ఒక ఇంటి వాళ్ళు లేచారండి. లేచి దేవుడి కోసం దేవుడి దగ్గరికి వెళ్దామని ఇల్లంతా అలుక్కొని ముగ్గులు పెట్టుకొని గడపలకు పసుపు రుద్దుకొని ఇంటి నీట్గా చేసి ఇంట్లో వాళ్ళందరూ తల స్నానాలు చేసి మంచి తెల్లటి నీటు దుస్తులు ధరించి వాళ్ళు వెళ్ళే వెహికల్ను నీట్గా కడుక్కొని బండికి బొట్లు పెట్టుకొని బండి కింద నిమ్మకాయలు పెట్టుకొని టైర్ల కింద బండి ముందు కొబ్బరికాయ కొట్టి అందరు బండిలోకి ఎక్కారండి. ఎక్కినాక బండి కదులుతుంది. కదిలే టైంలో ఆ బండిలోనే ఒకరు తుమ్మారండి. తుమ్మగానే అందులో ఒకరు ఏమన్నారంటే, అమ్మ వద్దు వద్దు, తుమ్ము మంచిది కాదు, ఆగుదాం, కొద్దిగా అయినాక పోదామని ఒకరు అన్నారు. ఒకరు ఏమన్నారంటే, దేవుడి దర్శనానికి వెళ్తున్నాం కదా, దేవుడు చూసుకుంటాడు, ఈ తుమ్ములు గయ్యి పట్టుకుంటారా, అవి వచ్చేటి సామాన్యంగా వస్తూనే ఉంటాయి అని ఒకరు అన్నారు. ఒకరు ఏమన్నారంటే, వచ్చే గండం ఎక్కడున్నా వస్తుంది, రాకుండా ఊరుకోదు అని ఒకరు అన్నారు. ఈ డిస్కషన్లలో బండి ముందుకు సాగుతూనే ఉంది. బండి ముందుకు సాగుతుంటే వెళ్ళగా ఒక ఊరు వచ్చిందండి. ఆ ఊరిలోంచి ఒక ఆటో అతను రయ్యిన మెయిన్ రోడ్డు మీదకి వస్తుందండి. బండి వెళ్తుంది. ఎదురుగా ఏమో గేదెల గుంపు వస్తుందండి. ఇక ఆ క్షణంలో ఆ బండిలో ఉన్నవాళ్ళు ఏమో అయిపోయింది, ఇక అయిపోయింది మన పని అని అనుకున్నారండి. అనుకున్నాక ఆ దేవుని దయో తెలియదు, ఏదో తెలియదు, కానీ ఆ గన్ను గట్టెక్కిందండి. ఎవరికి ఏం జరగలే. 10 నిమిషాలు ఆ బండిలో ఉన్నవాళ్ళు ఇక క్షణం ఆగిపోయిందండి. అయ్యో ఏదో జరుగుతుందని భయపడ్డారు. కానీ ఆ దేవుడు గండం గట్టెక్కించారు. ఎక్కించిన తర్వాత అందులో ఇంకొకరు ఏమంటారంటే, ఈ తుమ్మినప్పుడు ఇంటి దగ్గర ఉంటే ఈ గండం రాకపోవు, మంచిగా చిన్నగా పోదుము అని ఇంకొకరు అన్నారు. ఒకరు అన్నారు కదా, లేదు లేదు, మనం దేవుని కోసం వస్తున్నాం, అన్నీ నీట్గా చేసుకున్నాం, మంచిగా దేవుని దర్శనం మనసు నిండా దేవుణ్ణి నింపుకున్నాం, దేవుని దర్శనానికి వస్తున్నాం, అందువల్ల దేవుడే ఈ గండం తప్పించిండు, అంతేగాని వేరే ఉద్దేశంగా వేరే కాదు, తుమ్ము వల్ల కాదు, ఏం కాదని ఇంకొకరు అన్నారండి. అందులో ఇంకొకరు ఏమంటారంటే, వచ్చే గండం ఎట్లయినా వస్తుంది, మనం వస్తాను ఏదైనా రాసి పెట్టుంటే అది జరగకుండా ఉంటుందా, జరిగే తీరుతుంది, అవన్నీ అబద్ధాలు, గండం వచ్చినప్పుడు మన ఇంట్లో కూర్చున్నా వస్తుంది, సావు అనేది మనకు చెప్పొస్తుందా, బతుకు అనేది మనకు చెప్పొస్తుందా, ఏదైనా ఒకటే అని ఒకళ్ళు అన్నారండి. ఇలా ఈ డిస్కషన్లలో జరుపుకుంటూ ఉందండి. అయితే ఇప్పుడు మీరు నాకు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, ఈ గండం దేవుడు గట్టెక్కిచ్చిండా, లేకపోతే తాత్కాలికంగా జరిగిందా, ఎవరికైనా జరుగుతూనే ఉన్నాయని అంటారా, ఏదో ఒకటి మీరు నాకు ఆన్సర్ చెప్పాలండి. వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి. దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అందరూ. నాదైతే నాకు తెలిసినది ఇన్సిడెంట్ నేను మీకు చెప్పినండి. మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి, కానీ వేరేగా అనుకోవద్దండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ రజిత వెంకటరెడ్డి అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది దేవుడి విషయం కదండి, ఎవరుగా వేరేగా భావించొద్దండి, చెడుగా ఆలోచించొద్దండి. మంచిగా ఆలోచించి లైక్ చేస్తారని, కామెంట్ పెడతారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా అండి. స్వామి శరణమయ్యప్ప. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పాపము పుణ్యము తెలియని మేము, పూజలు సేవలు తెలియని మేము, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల యాలిని సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర.